ఇక ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాంబా, చెప్పండి అసలు అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ గూండాల అరాచకం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం, వరద ప్రాంతాలలో పర్యటిస్తుంటే కూడా అడ్డుకోవడం, వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి సాంబా. అత్యంత పాశకమైనటువంటి దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మిక్కినేని నరేంద్ర, ఒక గూండాయిజాన్ని చెలాయించే నాయకుడి నేతృత్వంలో కొంతమంది అల్లరి ముఖలు మంచికంటి నగర్ ఏరియాలోంచి బొక్కలగడ్డ మంచికంటి నగర్ లో పేదలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించి బయటకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మాజీ స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఆయనకు సంబంధించినటువంటి గుండాలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి హరీష్ రావు కాన్వాయ్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ మిగతా వాళ్ళందరూ కలిసి ఈ దాడి సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి వారించేటువంటి ప్రయత్నం చేస్తే మనుషుల మీద ఉమ్మేస్తూ రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేశారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు మీదకి, అట్లాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్ గా ఈ గుండాలంతా కూడా మీదికి దూసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు వెంట వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది ఉన్నప్పటికీ కూడా సంయమనం పాటించారు. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వారికి మనం సహాయం అందించాలనేటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి సంయమనం పాటించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇతర అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను కూడా వారించే ప్రయత్నం మాజీ మంత్రి హరీష్ రావు చేశారు. దాంతో అందరూ కూడా శాంతించారు. కానీ దాడి చేయాలనేటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని అక్కడ చేరుకున్నటువంటి మిక్కినేని నరేంద్ర, ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది గూండాలంతా కూడా అక్కడికి చేరి రెచ్చగొడుతూ, ఎందుకు వచ్చారు మీరు, ఇక్కడ మీరు సహాయ చర్యలు చేయడానికి వీల్లేదు, మీరు వచ్చి సహాయ చర్యలు చేయడం ఏంటి అని చెప్పి దుర్భాషలు ఆడుతూ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మిగతా కార్ల మీద కూడా పడి విచక్షణ రహితంగా కూడా దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసులంతా కూడా అక్కడే ఉన్నారు, చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప నిలువరించేటువంటి చేయలేదు. ఈ దాడి జరుగుతున్నటువంటి క్రమంలో హరీష్ రావు గారి మీద రాళ్లు పడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం సంతోష్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ కార్యకర్త చేశారు. అతన్ని నెట్టివేయడంతో కార్ కింద పడిపోయి తీవ్రమైన గాయాలయ్యాయి. కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం అతన్ని మమతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి. ఆ దాడి ప్రోత్సహిస్తున్నటువంటి తీరు చూస్తే కనుక కేవలం దాడి చేయాలి, కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో వచ్చినట్టుగా కనపడుతుంది. ఆయుధాలు, రాళ్లు, ఇతర ఆయుధాలను చేతిలో పట్టుకొని వచ్చారు. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలను తట్టుకోలేక ఈ ప్రయత్నం చెప్తుంది. మేము కేవలం వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చినటువంటి క్రమంలో వీలైతే సహాయం చేస్తాం, లేదంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి ఇట్లా పరామర్శకు వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం ఏంటని కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పుడే టీన్యూస్ కి ఇన్ఫార్మ్ చేశారు. మిక్కినేని నరేంద్రనే మొత్తం ఇదంతా దాడికి సూత్రధారి, ఆయననే ప్రోత్సహించి దాడి చేసినట్టు కూడా అజయ్ కుమార్ టీన్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని సిపి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు అజయ్ కుమార్ మనకు తెలిపారు. మొత్తంగా ఈ దాడి జరిగినటువంటి విధానాన్ని అజయ్ కుమార్ ప్రస్తావించారు. గతంలో కూడా ఈ తరహా వ్యవహారాల్లో మిక్కినేని నరేంద్ర ఉన్నారు, ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కూడా మాజీ మంత్రి పువ్వాడ డిమాండ్ చేస్తున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ఇక ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. బాధితులకు సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కాన్వాయ్పై తుమ్మల చెంచా నేతలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కూడా దాడి చేశారు.